సిలకు ఎగిరొద్దామాయే సీట్లో కూసోయే బెగి బెల్టే పెట్టయ్యే పిల్లగో నీ సిగ్నల్ ఇస్తే పిల్లగో నీ సెంటర్ వస్తా స్టీరింగ్ పట్టేరు మన సినిమా హిట్టేరు బాలా 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 मैं हूँ टैक्सी वाला बाला 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 पेचे थाउजेंड वाला बाला 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 तू है टैक्सी वाला बाला 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 पेचे थाउजेंड वाला। हाय हेलो गुड इवनिंग एंड वेलकम टू पटास फुल ट्यूब इन द ఈ రోజు బ్యాండ్ బాజా భారత్ మరి బ్యాండ్ బాజా భారత్ లో ఈ రోజు ఎలాంటి గెస్ట్ రాబోతున్నారు? ఈ గెస్ట్ మామూలు గెస్ట్ కాదు, అందానికే ప్రతిరూపం. వావ్, పిల్లల్ని దత్తత తీసుకొని వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తుంది, అలాంటి సెలబ్రిటీ వస్తుంది వాళ్ళ. yes she is none other than సుష్మితా సేన్. ఆవిడ కంటే అందంగా ఉంటది. అవునా? ఆవిడ కంటే సరే సరే, నువ్వు ఎందుకు చాలా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నావు కాబట్టి ఆ అందాల తారని ఎవరు రోస్ట్ చేస్తారో వాళ్ళని నేను పిలిచేస్తాను. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ విక్టరీ వెంకీ గెటప్ సీను అండ్ డాక్టర్ రామ్ ప్రసాద్. अस्सलाम वालेकुम अप्सरा నిన్ను చూసి హట్టు బీటే మా ముగ్గురు సాడిస్ట్ కమెడియన్స్ రెడీగా ఉన్నారు. అయితే ఈ రోజు మన పటా స్టేజ్ మీదకి మీరు రోస్ట్ చేయబోతున్న స్టార్ సిలకు ఎగిరొద్దామాయే సీట్లో కూసోయే బెగి బెల్టే Put your hands టుగెదర్. together. ఇంకొకసారి లెగ్స్ అని చెప్పు. ప్లీజ్ పుట్ యువర్ లెగ్స్ టుగెదర్ ఫర్ గీతా అలసిపోయాను, కూర్చుందాం బాబా ప్లీజ్. మీరు కూర్చోడానికి అక్కడ చాలా పెద్ద సోఫా మేము అరేంజ్ చేసాము. అంతకన్నా ముందు మీకు తెలుసు కదా, పటాస్ అంటే, బ్యాండ్ బాజా భారత్ అంటే, రోస్ట్ అంటే, మీరు రెడీగా ఉన్నారా? మరి లైట్ గా పెప్పరు, సాల్ట్. లైట్ గా అంటే సైజ్ చూసాక చెప్పు. లైట్ గా నువ్వు తినేది కాదు, నేను తినేది చెప్పు. ఇదిగో జల్దీ జారుకో జారుకో జారుకోవాలే ఊరుకో పారుకో పారిపోవాలే. మాకు ప్రామిస్ చేయండి, మాకు ఒక ప్రామిస్ చేయాలి. ఈ షోలో వాళ్ళు ఏం చెప్పినా భరిస్తాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నేను స్టాండప్ చేస్తుంటే మీరు షో వదిలి వెళ్ళకూడదు. ఐ టు లవ్ యూ. అర్థమైపోయింది, వెరీ గుడ్ అండి, సూపర్. అర్థమైపోయింది. ఇక ఏ మాత్రం ఆలోచన చేయకుండా లెట్స్ స్టార్ట్ బ్యాండ్ బాజా భారత్. థాంక్యూ సో మచ్ గీతా గారు. ఓ సోచి పిల్ల పోరి ఓ చిన్న మాట జారి ఏం చెప్ప తీసినావే రాకాసి రాకుమారి కోపండి అల్లకు చెప్పినావే అందంగా పెట్టినావే స్పాట్ గుండె తాకింది ప్రేమ కన్ను షాట్ ఏదిలో మందు కొట్టకుందరే నేను టైట్ క్యాట్ పాలు లాగి పెట్టి మల్లె పూలు చల్లిన
కింద చిట్టి బాంబ్ ఎస్ గీతా గారు, మనం రోస్ట్ స్టార్ట్ చేసే ముందు బేసిక్ గా మాకు ఒక పంచ్ పటాకా రౌండ్ ఉంటుంది. ఓకే ఓకే. సో ఈ రోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ మనకి ఎలాంటి సందర్భాల్లో బాగా తినాలనిపిస్తుంది. మనకి ఎలాంటి సందర్భాల్లో బాగా తినాలనిపిస్తుంది? స్టూడెంట్స్ కమాన్. ఫస్ట్ నైట్ కు ముందు బాగా తినాలనిపిస్తుంది. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా. ఎందుకు లింక్ ఏంటి? కొంచెం స్ట్రెంత్ కావాలి కదా భయ్యా. అదే ఫైనాన్స్ లెక్కలేసుకుంటారు కదా, పెళ్లికి ఎంత ఖర్చు అయిందో. ఖర్చు అయింది అని. ఓకే, వెరీ గుడ్. అవును, నెక్స్ట్. బాయ్ ఫ్రెండ్ వదిలేసినప్పుడు ఎక్కువ తినబుద్ధి అవుతుంది. బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు కుంభాలు ఆడు పోయినాక కుంభాలు. బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు బాయ్ ఫ్రెండ్ తినిపిస్తాడు, బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోయినాక డిప్రెషన్ లో మేము తినేస్తుంటాం. అలవాటైంది కదా లోపల ఇంత పోయేది. నెక్స్ట్, మనం లవ్ చేసిన అమ్మాయి పెళ్లికి వెళ్ళినప్పుడు కసితో తినాలనిపిస్తుంది. ఆడ పెళ్లి అమ్మా దొంగ. నెక్స్ట్, ఫాస్టింగ్ చేసినప్పుడు బాగా తినాలనిపిస్తుంది. నా బాయ్ ఫ్రెండ్ తొందరగా చచ్చిపోవాలి, దేవుడా చచ్చిపోతే నేను ఫాస్టింగ్ చేస్తాను. ఆడు చచ్చిపోయింది, ఫాస్టింగ్ ఒక్కరోజు ఎప్పుడైతుంది తింటా. అది కాదురా, శివరాత్రి రోజు ఫాస్టింగ్ చేసినప్పుడు తినాలి అనిపిస్తుంది. మీరు శివరాత్రి రోజు ఫాస్టింగ్ కాదమ్మా, ఒక పుచ్చపండు, ఇంత అంగూర్లు, ఒక గ్లాసుడు పాలు, ఇవన్నీ దాక్కుంటూ ఫాస్టింగ్. నెక్స్ట్, డైట్ లో ఉన్నప్పుడు ఇంకా ఎగ్జామ్స్ అప్పుడు ఎక్కువ తినాలనిపిస్తుంది. నువ్వు ఎలా చెప్తున్నావు తెలుసా? ఎట్లా ఉన్నప్పుడు. వెరీ గుడ్. నెక్స్ట్, మన ఇంట్లో పప్పు ఉండి పక్కింట్లో నాన్ వెజ్ ఉన్నప్పుడు ఎక్కువ తినాలనిపిస్తుంది. ఏదో సినిమాలా కోట శ్రీనివాసరావు గారు కోడిని కట్టేసి అన్నది నాన్ వెజ్ తింటాడు. ఇప్పుడు వీళ్ళింట్లో ఎట్లుంటది? పక్కింట్లో డోర్ ఉంటది కదా, పక్కింటి వీళ్ళకి ఆ డోర్ కిందికి వెళ్ళి వాసన వస్తుంటది. కాదు అది ఏడారు బాత్రూమ్ డోరా. నెక్స్ట్, 6 months హాస్టల్లో ఉండి ఇంటికి వెళ్ళేటప్పుడు. 6 months హాస్టల్కి వెళ్ళి హాస్టల్ ఇంటికి వచ్చి సూపర్. నెక్స్ట్, వైన్ తాగినప్పుడు తినాలనిపిస్తుంది. నంచింగ్ ఏం తింటావు? చికెనా? అది ఆమె ఎందుకు కోడి లెక్కున్నాడే, కోడి బొక్కలు బాగా తిని. నెక్స్ట్, కడుపులో బాగా గోకినప్పుడు బాగా ఆకలేస్తుంది. కడుపులో ఎట్లా గోక్కుంటారు? కడుపులో దురద పెడితే అరే హార్ట్ పగులుతుందా? అది హార్ట్ కదా, కిడ్నీ లాగేస్తారు దండ్రుడా. ఓకే, నెక్స్ట్, జర్నీలో ఉన్నప్పుడు బాగా తినాలనిపిస్తుంది. తిను. జర్నీలో ఇట్లాంటి కష్టాలు వచ్చినప్పుడు తెలుస్తుంది. వెరీ గుడ్. ఇది తినడం గురించి మాట్లాడుతున్నాం, గీతా గారిని అడగకపోతే బాగోదు కాబట్టి. గీతా గారు, మీకు ఎలాంటి సందర్భాల్లో బాగా తినాలనిపిస్తుంది? జనరల్ గా ఆకలేసినప్పుడే. ఓకే రవి, నీకు ఎలాంటి సందర్భాల్లో బాగా తినాలనిపిస్తుంది? నిన్ను చూసినప్పుడల్లా రూమ్కి వెళ్ళి తొందర తినాలి, నేను కూడా నీలాగా అవ్వాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టాపిక్ ఇస్ అందంగా ఉండాలంటే ఏం చేయాలి? రెడ్ బుల్ తాగాలి. మేకప్ కిట్ కోసం బాయ్ ఫ్రెండ్ ని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో మేకప్ వేసుకుంటే. మేకప్ కోసము బాయ్ ఫ్రెండ్ తాకట్టు పెట్టింది. రేపు పొద్దున ఆర్నమెంట్స్ కావాలంటే మొగుడిని నమ్మేస్తుంది. అందంగా కనిపించాలంటే క్షుద్ర పూజలు చేసి పక్క వాళ్ళ అందాన్ని తీసేసుకుంటా. నెక్స్ట్,
వెజిటబుల్ ఫేస్ ప్యాక్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ ఫేస్ ప్యాక్ చేసుకోవాలి. మొండ మార్కెట్లు ఉంటావు నువ్వు ఆడ బాస్కెట్ లో టమాటాలు ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, పోయి ముఖం పెడతాను. అర్థమైనా నా మమ్మీ క్యాబేజ్. నెక్స్ట్ మట్టి రాసుకుంటాం, ముల్తాన్ మట్టి. ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. మట్టి రాసుకుంటే అందంగా ఉంటే పందులు ఎంత తెల్లగా ఉండాలి. బాగా పడుకోవాలి. నెక్స్ట్ బాగా జిమ్కి వెళ్ళాలి, ఇంకా వైన్ తాగాలి. మోరు తల్లు మా అమ్మలగన్న అమ్మ బంగారు తల్లు. వారానికో బ్రీజర్ తాగాలి, నెలకో బీర్ తాగాలి. మాకు బియర్ షాప్ లో బియర్లు తక్కువ అవుతున్నాయంటే ఇగో వీళ్ళ వల్ల. రేట్లు పెరిగాయంటే కారణం ఏంటి? అరే చూస్తే బియర్ బాటిల్ అంత ఉందిరా. మన పక్కన అందంగా లేని వాళ్ళని పెట్టుకోవాలి. అందుకేనా గీత గారు? ఆనందంగా ఉండాలి, బాగా తినాలి నాలాగా. క్రేజీగా చెప్పండి. క్రేజీగా అంటే క్రేజీగా ఆనందంగా ఉండాలి, క్రేజీగా అన్నం తినాలి, క్రేజీగా బట్టలు వేసుకోవాలి. మాత్రం ఆలోచించకుండా లెట్స్ స్టార్ట్ బ్యాండ్ బాజా బారా. ముందుగా మీ చాయిస్. మిమ్మల్ని రోస్ట్ చేయడానికి సోలోగా రావాలా లేదా డ్యూయట్ గా రావాలా? జోడిగా. జోడిగా. లెట్స్ కాల్ అపాన్ స్టేజ్ గెట్ అప్ సీను along with our Toram Prasad. Sino, 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 nene neeku faano, tinipistu meetha paano. గీతా సింగ్ గారి గురించి చెప్పాలంటే ఆవిడ స్టార్టింగ్ లో సినిమాలకి ఆడిషన్కి వెళ్ళేవారు. ఆడిషన్కి వెళ్ళేవారండి. అప్పుడు ఎలా ఉంది ఆ పరిస్థితి? అప్పటికి అలాగే ఉన్నారు. అప్పుడు ఇంకా లావు ఉండేవారండి. ఈ మధ్యన కొంచెం ఒక 1 kg తగ్గారు అంతే. 50 grams. 50 grams సారీ. ఆడిషన్ కి తను వచ్చేదండి, నేను ఒక పెద్ద డైరెక్టర్ ని అని ఫీల్ అవ్వాలి ప్రస్తుతానికి. డోర్ లోపలికి ఎంటర్ అవ్వరు రావట్లేదు. సార్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఎవరు నువ్వు? నా పేరు గీతా సింగ్ సార్. గీతా సింగ్? అవును సార్. నీకు హర్భజన్ సింగ్ యువరాజ్ సింగ్ ఏమవుతారు? క్రికెటర్ అవుతారు సార్. దేనికి వచ్చావు ఇండస్ట్రీకి? బస్కే వచ్చాను సార్. ఇండస్ట్రీకి దేనికి వచ్చావు అడుగుతున్నా. హీరోయిన్ అవుదాం వచ్చాను సార్. హీరోయిన్ అవుదామని వచ్చాను సార్. ఏ అమ్మాయి వచ్చిందా మరి? మీరేంటి సార్? డైరెక్టర్ ని. ఎక్కడ సార్ డైరెక్టర్? ఎక్కడ సార్? ఎక్కడ హీరోయిన్? ఎక్కడ డైరెక్టర్? ఎక్కడ? డైరెక్టర్ నేనే, హీరోయిన్ నేనే. ఓ నువ్వే హీరోయినా? హే ఆడ మర్చిపోయాను, మా డోర్ లో నువ్వు వచ్చావు. కొంచెం గోడ పగల కొట్టుకు వచ్చాను. ఒక మంచి లవ్ సీన్ ఇస్తాను నీకు సార్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు నేను బాయ్ ఫ్రెండ్ అనుకో సార్, నువ్వు అమ్మాయి సార్. నన్ను ఇంప్రెస్ చేసి నన్ను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను అమ్మాయిని గుర్తించారు సార్. సీన్ చేద్దామా? రండి సార్. నువ్వు అమ్మాయివి సార్, నేను అబ్బాయిని. ఓకే సార్. నేను యాక్షన్ చెప్తాను, నన్ను ఇంప్రెస్ చేసి నన్ను లవ్ లో పడగొట్టాలి. ఓకే. ఈ సీన్ బాగా చేస్తే నీతో నేను టైటానిక్ 2, స్పైడర్ ఉమెన్, అవతారి అన్ని తీస్తా. యాక్షన్. రామ్ ప్రసాద్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. లవ్ యూ ఏంటి? వీ పలకదు నాకు, ఇప్పుడు పలికింది. అప్పుడప్పుడు పలుకుతుందండి. సరే ఏంటి సార్, నువ్వు నన్ను ఎత్తుకొని ఒక సాంగ్ వేస్తావా? ఈ లవ్ సీన్ లో బాగుంటుంది. సరే నేను ఎత్తుకొని ఒక సాంగ్. ఓకేనా? గుండెల్లో ఏదో సరి ఉండుండి అలకడి కళ్ళల్లో నువ్వు కలబడి కమ్మేస్తే సందడి. గీత సార్, రొమాంటిక్ సర్చ్ చేయమంటే నువ్వు డెవలప్ చేసావేంటమ్మా? అయ్యో
ఇది రొమాన్స్ కాదా సార్ ఇది? రొమాన్స్ ఇలా చేస్తావా? అంటే ఇంతకు ముందు నలుగురు బాయ్ ఫ్రెండ్స్ అందుకే వెళ్ళిపోయారా? చిన్నప్పుడు స్కూల్లో ఎలా ఉండేది ఈవిడ? బాగా ఆకలి ఎక్కువ అండి ఈవిడికి. మా గీత ఎరేజర్ ఉందా? లేదు సార్. నా దగ్గర ఉంది. అమ్మా గీతా సింగ్, నేను నీకు ఏబీసీలు చెప్పాను కదా? అవును సార్. ఏ ఫర్ అన్నం, బి ఫర్ బాస్మతి రైస్ అన్నం, సి ఫర్ చింతపండు. అదేంటమ్మా సి ఫర్ క్యాట్ కదా? తినేదే కదండి. డి ఫర్ దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీ. ఆ. ఈ ఫర్ ఎవరిదో బిర్యానీ. డైరెక్ట్ లాస్ట్. జడ్ ఫర్ జీరా రైస్. హాలీవుడ్ సినిమాలు చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం సరే. స్పైడర్ ఉమెన్. ఓకే గీత యాక్షన్. ఈవిడ వెళ్దామని ట్రై చేసింది, ఆ పక్కన బిల్డింగ్ వేసింది, బిల్డింగ్ వచ్చేస్తాయి మొత్తం కిందకి. బిల్డింగ్ ఇదే గీతా సింగ్ గారికి శివ సినిమాలో నాగార్జున సీన్ ఇచ్చారు. గీత మొత్తం సైకిల్ చుట్టేస్తున్నాను. గీతా సింగ్ కి రవికి మ్యారేజ్ అయిపోయిందండి. చాలా గ్రాండ్ గా జరిగిందండి. మొత్తం 3 ముళ్ళు కాదు 33 ముళ్ళు వేసాడు మొత్తం. కూర్చున్నారు, ఇప్పుడు తాళి కట్టండి. ఓకే పంతులు గారు, తాళి పొట్టివ్వగానే ఆ 2 ఎజ్జులు పట్టుకున్నానండి. తాళి ఎంతకు రావట్లేదు, ఇంకా వెళ్తూనే ఉన్నాను. పంతులు గారు సూత్రాలు అక్కడ ఉన్నాయి, మరి ఆవిడ సరిపోతేటండి అది తీసుకొచ్చి అటుపక్క ఇలా తిప్పి ఇంకో రౌండ్ తిప్పి దా, దా, దా. అప్పుడే మా అమ్మాయి మా ఆవిడకి పనులు చెప్పేస్తారు ఇంట్లో. ఏమండి పనులేం చెప్పలేదండి. మరి ఏంటిది? నేనే మీకు పాలు తీసుకొచ్చా. పాలా? డ్రమ్ముతో పట్టుకొచ్చాయండి. ఓ నా గ్లాసు మిగతాది నీకు. లోపల గ్లాస్ ఉంది, గ్లాస్ తీసేసుకొని మిగతా తాగేస్తాను. ఓకే థ్యాంక్ యూ. అది కాదు, పడుకుందాం. పడుకో. రెడీ. ఏమైందండి? వద్దు, ఫస్ట్ నైట్ ఆపేద్దాం. వద్దు. ఇప్పుడేం హర్ట్ అవ్వలేదు కదా? అసలు చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. సోలోగా రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నాడు విక్టరీ వెంకీ. గీతా సింగర్, వెల్కమ్ టు పటాస్. థ్యాంక్ యూ అండి. తను ఫస్ట్ గీతా సింగ్ పుట్టినప్పటి నుంచి ఎలా జరిగింది అన్నది ఒక చిన్న సీన్. గీతా సింగ్ గారు పుట్టారని వీళ్ళ తాతకు తెలిసింది. ఓ మా ఇంటికి మహాలక్ష్మి పుట్టింది యాహూ అనేసి పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి ఎక్కడ నా ఇంటి మహాలక్ష్మి ఎక్కడ అంటే అదిగోండి సార్ అక్కడ మూలన నన్ను కింద పడుకోబెట్టారు. ఎవడో డాక్టర్ అలా కింద పడుకోబెట్టారంట నా మనవరాల్ని. రారా డాక్టర్ అనేసరికి అడొచ్చాడు, సార్ ఏంట్రా నా మనవరాల్ని కింద పడుకోబెట్టారు, నా ఇంటి మహాలక్ష్మిరా. సార్ ఒకసారి పక్కకు చూడండి సార్, అక్కడ 5 ఉయ్యాలు పడిపోయి విరిగిపోయి ఉన్నాయి. చూడండి సార్, 5 ఇంట్లో వేసాం సార్, అన్ని విరిగిపోయాయి. మా వల్ల కాలేదు, అందుకే నేల మీద పడుకోబెట్టా. ఏరా బెడ్ మీద పడుకోబెట్టచ్చుగా. ఒక్కసారి వెనక్కి చూడండి సార్, బెడ్లన్నీ వంగిపోయినాయి సార్. సరే తర్వాత గీతా సింగ్ గారు బుడి నడకలు వేయడం మొదలు పెట్టారు. ఇంట్లోకి వెళ్ళాక అని అలా నడిచేసరికి పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు కింద అపార్ట్మెంట్ అందరూ వచ్చారు. ఏంటంటే సింపుల్ మీరు ఇంట్లోంచి కాల్ చేయాలి. ఎందుకు చేయరండి? మా ఇంట్లో సామాన్లన్నీ కింద పడిపోతున్నాయండి.
ఒకరోజు గీతా సింగ్ గారు సినిమా మూవీ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నారు హ్యాపీగా. వచ్చేసి గోల జరుగుతుంది, చాలా గోల జరుగుతుంది. అక్కడ గొడవ అవుతుంది, డోర్ దగ్గర కొట్టుకుంటున్నారు. ఏంటి ఏమైందండి అంటే, పాపం వాళ్ళిద్దరు సీట్లు మిస్ అయ్యాటండి, టికెట్ల మీద ఉన్నాయి కానీ థియేటర్ లేవంటే ఇవి కింది చూసుకుంది. ఓ ఆ రెండు నా కింద ఉన్నాయా. ఈవెంట్కి వెళ్తున్నారు, ఎక్కువ ఈవెంట్స్ చేస్తారు కదా మీరు. ఈవెంట్కి వెళ్తుంటే చాలా కార్లు వస్తున్నాయి. ఆర్గనైజర్ టెన్షన్ పడుతుంది, ఎందుకంటే లేట్ అయిపోతుంది. గీత గారు ఎక్కడున్నారండి? సార్ కార్ లో ఉన్నారు సార్. అదే ఏ కార్ అండి? సార్ వచ్చేసాను సార్, నేను ఇదిగో చూడండి కన్వెన్షన్ ముందున్నాను. అరే ఎక్కడండి? వైట్ కార్ సార్. వైట్ కార్లు 100 ఉన్నాయి, అందులో ఎక్కడ? 3535 నెంబర్ సార్. అరే ఇక్కడ నుంచి 3535 నెంబర్ కనబడట్లేదు, ఏ కార్ లో ఉన్నారు మీరు? కార్ ఒక పక్కకి ఏదైతే వంగి ఉందో ఆ కార్ లో నేనున్నాను, సరిగ్గా చూడండి. సో అయితే ఇంకొకసారి ఏమో పెద్ద జంబో ఫ్లైట్, బోయింగ్ ఫ్లైట్ లో ఎక్కించారు. ఎందుకంటే అక్కడ ఈవెంట్ అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఎక్కించారు. ఫ్లైట్ వెళ్తుంది, అదేంటి కింద సముద్రం ఉందని ఇలా తొంగిస్తుంది. అయ్యో ఇక్కడ వాటర్ బాటిల్ ఉందని తీసుకొని సరికి అప్పుడు పైలట్ చేయమ్మా నువ్వు కూర్చుంటావా లేదంటే ఎందుకు కూర్చుంటా అన్నది కథ. అంతే ఫ్లైట్ కింద పడిపోయింది. గీత గారు కాలేజ్ లైఫ్ లో బాగా గేమ్స్ ఆడేవారు. రన్నింగ్ లో గీత గారు ఫస్ట్ వచ్చారు. ఎప్పుడు రన్నింగ్ పెట్టి గీత గారు ఫస్ట్ వచ్చారు. ఎందుకు అని అంటే ఎవరు ఈమెకన్నా ఎక్కువ పరిగెత్తలేక కాదు, ఈమె పరిగెత్తుతుంటే అటుగుడు ఇటుగుడు. తర్వాత ఒక రోజు పాటల కాంపిటీషన్ జరిగింది. అందులో గీత గారు వెళ్ళి నేను కూడా పాడతాను పాట అన్నారు. సరే ఒక మంచి పాట పాడమ్మా అనేసి ఆ జడ్జెస్ కూర్చున్నారు. రెడీ స్టార్ట్ అనేసరికి పాడుతున్నారు ఈవిడ. చందమామ రావే జిలేబీ తేవే కొండెక్కి రావే నాటుకోడి తేవే చందమామ రావే జిలేబీ తేవే. గీత గారు మీకు ఎలా అనిపించింది? చాలా 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 ఎంజాయ్ చేశాను నేనైతే. వీళ్ళు కామెడీ చేయడం ఒక ఎత్తు అయితే ప్రతిదీ ఇంత పాజిటివ్ గా తీసుకొని మీరు కూడా నవ్వి ఎంజాయ్ చేశారు చూడండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నౌ గీత గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది మోనికా. మనకి ఎలాంటి సందర్భాల్లో బాగా తినాలనిపిస్తుంది? స్టూడెంట్స్ కమాన్. వైన్ తాగినప్పుడు తినాలనిపిస్తుంది. ఎస్, మన ఈ బ్యాండ్ బాజా భారత్ నిజంగానే ఇంత ఫెస్టివ్ గా ఇంత సూపర్ డూపర్ గా ఉందనంటే మీలాంటి సెలబ్రిటీస్ వల్లే. గీత గారు మీకు ఎలా అనిపించింది పటాస్కి రావడం? నాకు చాలా 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 ఎంజాయ్ చేశాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ అండి. పటాస్ ఇట్లానే ఒక 1000 ఎపిసోడ్ చేసి ఆ 1000 ఎపిసోడ్ లో నేను రావాలి, నాకు చికెన్ బిర్యానీ పెట్టాలి. పటాస్ 1000 ఎపిసోడ్స్ ఫినిష్ అవ్వాలి. 1000 ఎపిసోడ్ రోజు గీతా సింగ్ గారు మళ్ళీ వస్తారు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్ని తింటారు. నెక్స్ట్ బ్యాండ్ బాజా భారత్ లో ఏ సెలబ్రిటీ వస్తారు, వీళ్ళు ఎలా రోస్ట్ చేస్తారు చూడాలి అని అంటే కీప్ వాచింగ్ పటాస్ విల్ టు బిందా.